తాజాంశాన్ని చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కోవూరులో పోలీసులు కాల్పులు జరిపారు. షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్న నిందితులను పట్టుకునే క్రమంలో కాల్పులు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు నుండి తెలుసుకుందాం. రాజారావు, చెప్పండి, పోలీసుల కాల్పుల్లో ఎవరికైనా గాయాలయ్యాయా? రాకేష్, కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద అంటే హత్య కేసు సంబంధించి పోలీసులు నిన్నటి నుంచి కూడా గాలింపు అనేది చేపట్టారు. దాదాపు 9 మంది కలిసి అంటే నిన్న కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండే ఒక పెంచులయ్య అనే వ్యక్తిని హత్య చేశారు దారుణంగా. అది హత్యకు సంబంధించి 9 మంది నిందితులు ఉన్నారని వీరందరి కోసంగా పోలీసులు అనేక ప్రాంతాలలో గాలింపు చేపట్టారు. తెల్లవారుజామున షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కుని ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ పోలీసుల ప్రయత్నంలో కత్తితో అక్కడ ఉండే జేమ్స్ అనే ఒక వ్యక్తి కత్తితో కానిస్టేబుల్ ను గాయపరిచాడు. దాడి చేయడంతో 9 మంది మీద పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది పరారయ్య వారెవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు. జేమ్స్ కానిస్టేబుల్ ని హాస్పిటల్ కి తరలించారు. ఆదినారాయణ అనే కానిస్టేబుల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. జేమ్స్ అనే నిందితుడికి మోకాలికి గాయాలయ్యాయి. పరారైన 9 మంది కోసంగా వీరు గాలింపు అనేవి చేపట్టారు. అయితే ప్రధానంగా దీనికి ప్రధాన కారణం ఒక నెల్లూరు ఒక గంజాయికి అడ్డాగా మారింది. ఇటీవల జరిగిన అనేక నేరాలలో కూడా ఈ గంజాయి బ్యాచ్ ఉండటం అనేది మనం చూస్తూనే ఉన్నాము. అంటే 38 సంవత్సరాల నుండి పెంచులయ్య వారు ఆ ప్రాంతంలో ఉంటారు. ఈయన ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఇక్కడ ఈయన ఈ కొంచెం సామాజిక స్పృహతో కొంచెం సమాజానికి పనికొచ్చే పనులు కానీ వామపక్ష భావజాలంతో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఈయన చేస్తూ ఉంటాడు. ఈయన గ్రామీణాభివృద్ధి కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయనని నిన్న ఈ గంజాయి వ్యక్తులు హత్య చేయడం అనేది జరిగింది. అంటే గంజాయి తాగడం వీటన్నిటి మీద కూడా అతను కొందరిని వారించడం అనేది తరచూ జరుగుతూ ఉంది. దీని మీద వీరు కక్ష పెంచుకుని గంజాయి బ్యాచ్ ఇతన్ని ఎట్లయినా కూడా అంతం చేయాలనేది కొద్ది రోజులుగా కూడా వీరు ఈ 9 మంది బ్యాచ్ మరికొందరు కూడా ఒక ప్రణాళిక రూపొందించారు. అంటే గంజాయి తాగే వాళ్ళ మీద కూడా పోలీసులు సమాచారం ఇవ్వడం, గంజాయి తాగొద్దని కూడా కొందరు యువతకి చెప్పడం అనేది కూడా ఈయన పెంచులయ్య చేయడం అనేది చేస్తూ ఉన్నాడు. ఇది కక్ష పెంచుకొని నిన్న హత్య చేయడం అనేది అతి దారుణంగా హత్య చేశారు. కత్తులతో పొడిచి వికృతంగా దాడి చేసి పెంచులయ్యని చంపేశారు. అందులో కుటుంబ సభ్యులు ఎదుటినే ఇతన్ని చంపడం కూడా చాలా బాధాకరంగా కూడా చాలా స్థానికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంటే నెల్లూరు గ్రామీణ హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ పెంచులయ్య నివాసం ఉంటారు. దీంతో పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి ఇటీవల కాలంలో డ్రోన్స్ ద్వారా కూడా నగరం చుట్టూ అంటే ఈ గంజాయి బ్యాచ్లు కూడా ఈ హౌసింగ్ కాలనీలు ఉన్నాయి. ఎక్కువ చుట్టూరు కూడా నెల్లూరు నగరం చుట్టూ ఈ పాడుబడిన హౌసింగ్ కాలనీలన్నిటిలో ఈ గంజాయి బ్యాచ్లన్నీ తరచూ అక్కడ విక్రయాలు చేయడం, అదేవిధంగా గంజాయి తాగడం అనేది చేస్తున్నారు. వీరి కోసంగా డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షించి వీటిని అడ్డుకట్ట వేసేందుకు కూడా తీవ్ర ప్రయత్నం అనేది జిల్లా ఎస్పీ చేశారు. నేను ఘటనని శ్రీనివాసరావు కూడా దీని మీద ప్రత్యేకంగా కూడా అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పోలీసు బృందాలతో చేశారు. అంటే ఈ 9 మందిని పట్టుకుంటే అసలు గంజాయి ఎక్కడెక్కడ చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుందనే దాంతోనే ఈ ప్రణాళికతో చేయడం అనేది జరిగింది. అంటే ఒక మహిళ కూడా ఈ గంజాయి బ్యాచ్ నడిపిస్తుండడం కూడా పోలీసులు సమాచారం వచ్చింది. ఇది పరిస్థితి. ధన్యవాదాలు రాజారావు.